రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోభాల్ చైనాకి వెళ్ళారు. చైనాలో ఆయన తన కౌంటర్ పార్ట్, ముఖ్యంగా భారత చైనా సరిహద్దు చర్చలు ఏవైతే జరుగుతున్నాయో ఈ చర్చలకు సంబంధించి భారత్ తరఫున అధికార ప్రతినిధి అజిత్ దోభాల్ అయితే చైనా తరఫున విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి వాంగ్ యీ, ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా, ఆయన ప్రతినిధి, వీళ్ళిద్దరి సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత షీ జిన్పింగ్ని సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో జరగబోయేటటువంటి బ్రిక్స్ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించి 400 మంది సభ్యులతో కూడినటువంటి వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, పారిశ్రామికవేత్తలు, వీళ్లతో కూడినటువంటి ప్రతినిధి మండలితో తాను ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇండికేషన్లు పంపించారు. సరిగ్గా ఇదే సమయానికి మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ రష్యాలో పర్యటించారు. అక్కడ పుతిన్ని కలిశారు, పుతిన్ తోటి చర్చలు జరిపారు, పుతిన్ని బ్రిక్స్ సదస్సుకి ఆహ్వానించారు. పుతిన్ కూడా బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు తాను వస్తున్నట్టుగా ప్రకటించారు. తాను వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, తాను రావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని చెప్పి పెద్ద ప్రతినిధి మండలితో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి షీ జిన్పింగ్ తెలియజేశారు. అంటే ఈరోజు ప్రపంచంలోని 3 అతిపెద్ద శక్తులు, ఒకటి రష్యా, ఒకటి చైనా, మూడవది భారత్, ఈ 3 బ్రిక్స్ సదస్సులో కలవబోతున్నాయి. అసలు తమ దేశాలను వదిలి బయటకు రానటువంటి పుతిన్, అదేవిధంగా షీ జిన్పింగ్ బ్రిక్స్ కార్యక్రమం కోసం భారతదేశానికి రాబోతున్నారు. ఏ రకంగా చూసినా కూడాను ఇది చాలా పెద్ద దౌత్య విజయం. ఎందుకంటే ఈ 3 దేశాలు ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి దేశాల్లో ఒకటిగా పేరు పొందినాయి. రష్యా చాలా పెద్ద దేశము, అదేవిధంగా చైనా ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. భారతదేశము 2030 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఎకానమీగా ఎదిగేటటువంటి సూచనలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి 3 దేశాలు బ్రిక్స్ సదస్సులో కలుస్తాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలతో ప్రారంభమైనటువంటి బ్రిక్స్లో ఇప్పుడు దాదాపు 11 దేశాలు ఉన్నాయి. అందులో ఇండోనేషియా కూడా ఉంది, వేరు దేశాలు కూడా దీనిలో సౌదీ అరేబియా కూడా దీనిలో సభ్య దేశంగా ఉంది. ఇవన్నీ కూడాను ఇక్కడ సమావేశం కాబోతున్నాయి. 11 దేశాల యొక్క శిఖరాగ్ర నేతలు రాబోతున్నారు, సమావేశం అవుతున్నది. సో పుతిన్ని, షీ జిన్పింగ్ని రప్పించడం అనేది నిజంగా దౌత్య విజయం. అందున షీ జిన్పింగ్ భారతదేశానికి గనక వస్తే 7 సంవత్సరాల తరువాత ఆయన భారతదేశానికి వచ్చినట్టు. 2019లో ఆయన భారతదేశానికి వచ్చారు. ఆ తరువాత నుంచి 2020లో గల్వాన్ జరిగింది. ఆ తర్వాత భారత చైనా సంబంధాలలో ఒక రకమైనటువంటి ఒక స్టాగ్నేషన్ వచ్చింది. ఆ స్టాగ్నేషన్ పరిస్థితి నుంచి 2025 నుంచి పరిస్థితిలో కొద్దిగా మార్పు వస్తోంది. ఈ సంవత్సరం కనుక షీ జిన్పింగ్ వచ్చినట్లయితే భారత చైనా సంబంధాలు, ఇప్పుడు ఈ 2 దేశాలు పరస్పర మైత్రి చాలా అవసరం. ఈ 2 దేశాలకి కూడా ఈ సమయంలో ఒకరి సహకారం ఇంకొకరికి అవసరం. కాబట్టి 3 దేశాల వాళ్ళు, ముఖ్యంగా పుతిన్, షీ జిన్పింగ్, అదేవిధంగా మోదీ గనక వచ్చి కలిసి సమావేశం జరిపితే అది చాలా పెద్ద అంతర్జాతీయ దౌత్యపరమైనటువంటి సంకేతము, మెసేజింగ్గా ఉంటుంది. గత సంవత్సరం టియాన్జిన్ అని చైనాలో ఉన్నటువంటి టియాన్జిన్ అనేటటువంటి ప్లేస్లో మోదీ, పుతిన్, అదేవిధంగా షీ జిన్పింగ్ కలవడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటో అప్పట్లో ప్రపంచంలోని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈసారి కూడా అది జరిగినట్లయితే ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. దౌత్యపరంగా చాలా ముఖ్యమైనది. సెప్టెంబర్ 12, 13న జరిగేటటువంటి ఈ సమావేశం, ఇది ఒక రకంగా ముఖ్యంగా ఇది గనక జరిగినట్లయితే భారతదేశానికి చైనాకి మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాల రీసెట్, మళ్ళీ పునఃస్థాపన ఒక రకంగా ప్రారంభమవుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే 2 దేశాల మధ్య దాదాపు $151 బిలియన్ మేరకు వ్యాపారం జరుగుతుంది. ఇందులో చైనా నుంచి చైనా ఎక్కువ లాభపడుతుంది, భారత్ తక్కువ లాభపడుతుంది. ఈ
ట్రేడ్ ఇంబ్యాలెన్స్ని తగ్గించడం భారతదేశం ముందున్నటువంటి మొట్టమొదటి సవాలు. రెండవది సరిహద్దుతో ఉన్నటువంటి చైనాతో ఉన్నటువంటి సరిహద్దు విషయంలో ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేయాలన్నటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది. ఆ దృష్ట్యా షీ జిన్పింగ్ రావడం చాలా ముఖ్యమైనది. ఒక్కసారిలో ఇవన్నీ పరిష్కారం అవుతాయని కాదు, కానీ 2025 నుంచి నెమ్మదిగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఇది గమనించాల్సినటువంటి విషయము. ముఖ్యంగా భారతదేశము 2020లో ఒక ఆదేశం పాస్ చేసింది. దాని ప్రకారము భారతదేశంతో భూ సరిహద్దులు ఉన్నటువంటి ఏ దేశం తోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకునేది లేదు, వ్యాపార లావాదేవీలు చేసేది లేదని చెప్పి అప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఇందులో చైనాని ఇంక్లూడింగ్ చైనా అని రాయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే టిబెట్ ఏదైతే ఉందో టిబెట్ వాస్తవానికి చైనాలో అంతర్భాగం కాదు. కాబట్టి ఇంక్లూడింగ్ చైనా అన్నటువంటి పదాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయవలసి వచ్చింది. మొత్తానికి ఇది దానిని నెమ్మదిగా భారత్ సడలిస్తోంది. నెమ్మదిగా చైనాకు సంబంధించినటువంటి వాణిజ్యము పెరుగుతోంది. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. రష్యాతోటి మనకి దాదాపు $50 బిలియన్ వాణిజ్యం ఉంది. అందులో ఎక్కువగా మనం రష్యా నుంచి మనం చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మనకి లాభమే జరుగుతోంది, కానీ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. దాన్ని కూడా ఏ రకంగా తగ్గించాలన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి బ్రిక్స్ దేశాలన్నీ కలిసి సమావేశం కావడం అంటే అమెరికా దీన్ని తన డాలర్కి ఒక థ్రెట్గా చూస్తుంది, తన డాలర్ ఆధిపత్యానికి ఒక ప్రమాద సంకేతంగా భావిస్తుంది. అలాంటి సమావేశము ఫిబ్రవరి 12, 13న జరుగుతోంది. ఈ సమావేశానికి బంగ్లాదేశ్ని కూడా భారత్ ఆహ్వానించింది. అయితే చాలా చిన్న కారణాలు చెప్పి ప్రధానమంత్రి తారిక్ రహమాన్ భారత్కి రావడానికి అంగీకరించలేదు. దీనివల్ల నష్టపోయేది బంగ్లాదేశ్ మాత్రమే. అన్ని దేశాధినేతల్ని కలిసేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా బ్రిక్స్ వంటి సంస్థకి చేరువయ్యే అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయినట్లవుతుంది. నష్టము బంగ్లాదేశ్కే జరుగుతుంది. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ మొత్తానికి దీనిని అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడాను భారతదేశము ఏకకాలంలో అటు చైనాని ఇటు రష్యాని ఈ సమావేశానికి రప్పించగలిగినట్లయితే ఇది మనకి భారతదేశానికి దౌత్యపరంగా పెద్ద విజయంగా మనము భావించవచ్చు. దీనిని అడ్డుకునేందుకు ఇప్పటికే అమెరికన్ డీప్ స్టేట్ కాక్రోచ్ జనతా పార్టీని సెప్టెంబర్ 5 నుంచే ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతంలో ఉద్యమం చేయమని చెప్పి తద్వారా పెద్ద వార్తల కవరేజ్ అంతా కూడాను అటువైపు వెళ్ళేలా చేసి హింసకు పాల్పడటమో దౌర్జన్యానికి పాల్పడటమో చేసి పతాక శీర్షికల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశము పెట్టుబడులకు అంత అనువైన ప్రదేశం కాదన్నటువంటి సంకేతం పంపించేందుకు అన్నట్టుగా సరిగ్గా 5వ తారీఖుని కాక్రోచ్ జనతా పార్టీని ఎంచుకునేలాగా అక్కడెక్కడో విదేశాల్లో కీ తిప్పేటటువంటి వాళ్ళు నిర్ణయించారు. ఆ ప్రకారం వీళ్ళు 5వ తారీఖు నుంచే హడావుడి ప్రారంభిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాలు బ్రిక్స్ కార్యక్రమాలు విజయవంతంగా జయప్రదంగా జరుగుతాయన్న విషయంలో ఎలాంటి సందేహము లేదు. దౌత్యపరంగా భారతదేశం యొక్క ప్రతిష్ట పరపతి మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.